హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? మ్యాంగో ఫ్రూటీ. ఎందుకండి ప్యాకేజింగ్ ఫ్రూటీస్? ఇంట్లోనే దానికి ధీటైన ఫ్రూటీని చిటికలో తయారు చేయొచ్చు. చక్కగా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడే డ్రింక్ ఇది. పిల్లలే కాదు, నేను కూడా ఇప్పటికీ మై ఫేవరెట్ ఏంటంటే బయటికి వెళ్తే ఫ్రూటీయే తీసుకొని తాగుతానమాట. అలాంటి ఈ ఫ్రూటీని చక్కగా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ చేసే ముందు రెసిపీ ఒకసారి చూద్దాం. వచ్చేయండి. మంచి బంగినపల్లికాయ తీసుకున్నాను. ఒకటే కాయ నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని పీలర్తో చక్కగా పీల్ చేసుకోవాలి. చక్కగా ఇలా మొత్తం తోలు తీసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఈ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ మ్యాంగో పీసెస్ని ఇలా కుక్కర్లోకి తీసేసుకొని, నేనైతే బంగినపల్లి వాడాను కదా, ఇందుట్లో ఏ మ్యాంగో అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో పీసెస్కి సరిపడినంత షుగర్. నార్మల్గా అయితే అసలు షుగర్ అనేది ఇంట్లో వాడము. ఎప్పుడన్నా గులాబ్ జామ్స్ కోసమని ఎవరన్నా వస్తే గెస్ట్లు కాఫీ టీలో కానీ తెచ్చి పెడుతుంటాను. సో ఇలా పంచదార కూడా వేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సిమ్లో 3 విజిల్స్ రానిద్దాం. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఫిల్టర్ చేసేసుకుందాం. కింద చూడొచ్చు. అయిపోయింది. నీట్గా ఫిల్టర్ చేసేసుకుందాం. కాస్త పల్పు వచ్చిందంటే జ్యూస్ చూడండి. చక్కగా ఇలా తయారైంది. చివరిగా ఇందులో షుగర్ పౌడర్, ఇందాక కాస్త వేసాను కదా షుగర్, దీన్ని మిక్సీ పట్టాను ఇంకొంత షుగర్ని స్వీట్ కోసం. అలాగే మ్యాంగో ఎసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 5 డ్రాప్స్ దాకా. అప్పుడే ఇది బయట తాగిన మాజా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇంకా కాస్త చిక్కగా ఉంది జ్యూస్, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. బయట మనం మ్యాంగో ఫ్రూటీ కొనుక్కుంటే ఎలా వస్తుంది అలానే ఉంటుంది, సేమ్ అలా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడితే. సో ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ చేసుకొని తాగాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మ్యాంగో ఫ్రూటీ స్టైల్లో ఈ మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది అనమాట. ఇట్లా పంచదార ఉండలేమన్నా ఉంటే నీట్గా స్మాష్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఎలా వచ్చింది, సేమ్ ఫ్లేవర్ వచ్చిందా లేదా అనేది టేస్ట్ చేసి చెప్తాను మీకు నేను. ఆహా, డిట్టో దిగింది. మీరు కూడా నేను ఎలా అయితే చెప్పానో అదే ప్రొసీజర్ సేమ్ టు సేమ్ దించండి. బయట ప్యాక్డ్ ఫ్రూటీ ఎలా ఉంటుందో సేమ్ అంటే సేమ్ టేస్ట్ అనమాట. అద్భుతం. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీ కదా. సో మీరు ట్రై చేయండి.